మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రేక్షకులకు అందరికీ కూడా వారాహి అమ్మవారి శుభ ఆశీస్సులు. గుప్త నవరాత్రులు ప్రారంభమైనటువంటి యొక్క ఆషాఢ మాసంలో హైదరాబాదులో ఎటు చూసినా కూడా బోనాల జాతర ప్రతి ఆదివారము కూడా. ఇట్టి సందర్భంలో ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చక్కని విషయాన్ని మీతో, అంటే కొందరు జరుగుతున్నటువంటి విషయం కానీ, వారికి జరిగినటువంటి మంచి కానీ చెడు కానీ, ఈ విషయాలను చూసుకొని ఇక ఇదే జరుగుతుందేమో అని ఊహించుకుంటారు. లేదా కొంత ఇబ్బందికరంగా ఉంటే అయ్యో ఇంతేనేమో అని బాధపడుతూ ఉంటారు. గ్రహాలు వాటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి గురుగ్రహము, అదేవిధంగా కుజుడు నెల 15 రోజులకు, శనైశ్చరుడు 2.5 సంవత్సరాలకు మారుతూ ఉంటాడు. మరి ఇందులో భాగంగా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క శనైశ్చరుని యొక్క వక్ర దృష్టి ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి 100% కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి అదృష్టం లభిస్తుంది. ఎవరైతే అద్భుతంగా ఉంది అని అనుకుంటున్నారో వారికి కొంత దురదృష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. ఎట్లా అంటే తెలిసి తెలవక ఇన్వెస్ట్మెంట్స్, తెలిసి తెలవక డబ్బులు ఎవరికైనా ఇవ్వడము, తెలిసి తెలవక తొందరపడి ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదా అపార్ట్మెంట్ నిర్మించుకోవడానికి కానీ అమౌంట్ అనేటువంటిది ఆ యొక్క బ్రోకర్కి ఇవ్వడం, ఆ యొక్క బ్రోకర్ వెళ్ళిపోవడం కావచ్చును. అదేవిధంగా ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును. ఇక్కడ ఈ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ, లేదా ఎవరో జాబ్ ఇప్పిస్తా అంటే మనము ఆ మోసపోయి, అంటే డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ, ఇలాంటి కొన్ని సంఘటనలు. అదేవిధంగా ఇంట్లో మన తల్లిదండ్రులలో ఎవరికైనా ఆరోగ్యము రిలేటెడ్ ఇబ్బందులు రావడం కావచ్చును. ఉద్యోగంలో మన గురించి చెడుగా చెప్పడం కావచ్చును. సో ఇలాంటి సబ్జెక్టు మీద శనైశ్చరుడు మనకు జూలై నెలలో వక్ర దృష్టికి రాబోతున్నాడు మొదటి వారంలో. సో దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనకు 12 రాశులపై ఏ విధంగా పడబోతోంది అనేటువంటిది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నాను ఒక మాట, గ్రహచారం వేరు, గోచారం వేరు, జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరు. మిమ్మల్ని పిలిచే పేరేమిటి, దానివల్ల కొంతమేర మన యొక్క జాతకం రీత్యా కానీ మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు వ్యవహారిక నామం ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బందులు. దీంతో పాటుగా శనైశ్చరుడు వక్ర దృష్టి వల్ల జాతకములో ఉండేటువంటి శనైశ్చరుని యొక్క ప్లేస్ ఎక్కడ మన జాతకములో, ఆ సందర్భంలో మనకు జరిగే పరిస్థితి ఏమిటి. ఒకవేళ శనైశ్చరుని యొక్క దశ అంతర్దశలు మనకు అయిపోయాయా, శనైశ్చరుని యొక్క దశ కంప్లీట్గా 19 సంవత్సరాలు ఉంటుంది, ఇది ఒకవేళ అయిపోయిందా మనకు, లేదా ఇగో ఇట్లా పూర్తిగా కూడా చూసుకునేటువంటి పరిస్థితి కనుక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ శనైశ్చరుడి యొక్క వక్ర దృష్టి మీకు ఎక్సలెంట్గా కాబోతున్నది. అద్భుతమైనటువంటి యోగం ఏర్పడబోతున్నది. ఇదైతే గమనించుకోండి. ఎందుకంటే సప్తమాత్ ఉన్నటువంటి రాహువుపై శనైశ్చరుని యొక్క వక్ర చూపు పడబోతున్నది. దీనివల్ల అద్భుతమైనటువంటి బిజినెస్ కానీ, అద్భుతమైనటువంటి ఒక యోగం ఏర్పడబోతున్నది. ఎందుకంటే శనైశ్చరుని ఇంట్లో ఉన్నటువంటి రాహువును ఆ రాశికి అధిపతి అయినటువంటి యొక్క శనైశ్చరుడు చూస్తుంటాడు.
సో వాస్తవానికి శనేశ్వరుడు ఆ యొక్క మీనములో ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమే. ఎవరికి కూడా పెద్దగా హాని ఏం తలపెట్టడు మీనరాశిలో ఉన్నటువంటి శనేశ్వరుడు. ఎందుకంటే అది వాటర్. ఆ వాటర్లో శనేశ్వరుడు ఎక్కువగా మనకు రిజల్ట్ చాలా తక్కువనే ఇస్తాడు. ఇక ఇప్పుడు ఈ 3 నెలలు విజృంభిస్తాడు ఈ యొక్క శనేశ్వరుడు. ఇది మాత్రం గమనించుకోండి. సో వీరికి కూడా వివాహం కాని వారికి ఆల్ ఆఫ్ సడన్గా వివాహము ఏర్పడేటువంటి పరిస్థితి. సో అష్టమ శని, సప్తమ శని, అదేవిధంగా షష్టమ శని, ఇన్ని 3 ఇంటిపై కూడా 2 శనేశ్వరుని ఇల్లు, 1 గురువు ఇల్లు, 3 ఇంటిపై దృష్టి, 6, 7, 8. సో నెంబర్ 6 కొంత ధనాదాయము, ధాన్య సమృద్ధి, గృహ నిర్మాణ అవకాశాలు, బంధుజన సంతోషము, కార్య సాఫల్యము, శత్రు పరాభావము. 7వది కొన్ని ప్రయాణాలు, అంటే ఆల్ ఆఫ్ సడన్గా ప్రయాణాలు ఏర్పడము. అదేవిధంగా కొంత మనోవేదన, అద్భుతంగా బిజినెస్ సాగడం, దేశాంతర యానం, విపరీత భయాందోళనలు, కొన్ని వ్యాధి పీడ. గురువు 11లో ఉన్నాడు కదా, సూపర్ ఉంటుంది. మరి 8 ఉన్నటువంటి శనేశ్వరుడు కూడా కొన్ని తన రిజల్ట్ని ఇవ్వాలి. కనుక ఎంత పక్కింటిపై దృష్టి, ఎంత మనం ఒక ఇల్లును కిరాయి ఇచ్చి ఉన్నాం, అది మనదే, మనం ఉంటున్న ఇల్లు మనదే. సో అనుక్షణం మనం చూసుకుంటూ ఉండాలి. మేకులు కొడుతున్నారా, ఏమైనా పిల్లలు ఏమైనా రాస్తున్నారా గోడల పైన, ఇలాంటివి నీట్గా ఉంచుతున్నారా, మనం కొంత అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో అది శని యొక్క చూపు ఇది మనకు. కనుక మనము చేసుకునేటువంటి సత్కర్మల వల్ల చల్లని చూపే ఉంటుంది శని భగవానుంది, గమనించుకోండి. కొంత అవమానాలు కానీ నేరారోపణలు కానీ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కొంత విపరీతమైనటువంటి బిజినెస్ రిలేటెడ్ మనకు చాలా కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పుకోవచ్చును. భార్యాభర్తలలో గొడవలు ఏర్పడుతున్నాయి అనుకున్నా కూడా ఈ యొక్క శనేశ్వరుని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది మనకు ఎంతో ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అదేవిధంగా మీ లగ్నంలో ఉన్నటువంటి కుజకేతువులు కుజకేతువుల యొక్క యుతి ఏదైతే ఉందో అది ఈ నెల చివరికల్లా కూడా విముక్తి పొందుతున్నాడు. ఈ యొక్క కుజుడు 2వ భావానికి వస్తున్నాడు. సింహరాశికి 2వ భావంలో కుజుడు రావడం వల్ల కొంత దుష్టులతో అకారణమైనటువంటి కలహాలు ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొన్ని చిన్న ప్రమాదాలు ఉన్నాయి. దీంతో పాటుగా కార్యవస్తు నష్టము ఉంది. కొంత మీ యొక్క ఆరోగ్యము క్షీణించేటువంటి పరిస్థితి ఉంది, కొంత ఎక్కువ కాదు. ఇక మీకు కూడా కొంత వేడి ఆహారాలు, వేడి నీరు, వేడి వస్తువుల వల్ల అగ్నికి దూరం ఉండండి, అంతే. దానివల్ల అగ్నికి దూరం ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనకు బుధుని ఇంట్లో కుజుడు ప్రవేశిస్తున్నాడు. బుధుడు అంటేనే మనకు ఒక గాలిలాగా. సో మన అగ్నికి గాలి తోడు అయితే ఇంకెక్కువ మండుతుంది. కనుక మీరు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వాక్కు చాలా పదిలంగా ఉంచుకోండి. ఇది ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా. కొంత వేడి ఆహారాలకు సంబంధించింది చెప్పుకున్నాం. అదేవిధంగా కొంత శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు, మీ పిల్లలకు కొంత ఏమైనా అనారోగ్య సూచనలు, ఎట్ ద సేమ్ టైం కొన్ని అప్పులు మీ యొక్క ఈ అప్పు ఎందుకు చేశాను, చేయకుండా అయిపో కదా అనేటువంటి బాధ కలిగిస్తుంది.
కొంత పని చేసే చోట ప్రతికూలమైనటువంటి వాతావరణము, అగౌరవము కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా అధికారుల నుండి కొన్ని సమస్యలు. ఎట్లా అంటే ఈ సందర్భంలో ఈ మా అక్షరంతో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. మా అక్షరంతో మొదలయ్యేటువంటి సంస్థలు కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ కానీ, ప్రొడక్షన్స్ హౌజెస్ కానీ, సినీ ఇండస్ట్రీస్ కానీ, సిబిఐ రైడ్ కానీ జరిగేటువంటి ఛాన్సెస్, లేదా మనకు ఈ సందర్భాలలో లంచం తీసుకుంటూ పట్టుబడడాలు కానీ ఇవి ఏర్పడే పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు. సో ఓవరాల్గా సింహరాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏర్పడబోతూ ఉన్నాయి. అదేవిధంగా తప్పకుండా సింహరాశి వారు సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడుతూ సూర్య ఆరాధన, ఆదిత్య హృదయం చదువుకునే ప్రయత్నం చేయండి. కొంత డబ్బు అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు అనవసరమైనటువంటి ఖర్చు కూడా కనబడుతూ ఉంది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో అనవసర ప్రయాణాలు కూడా ఏర్పడబోతున్నాయి. ఓవరాల్గా ఈ సింహరాశి వారు లక్ష్మీదేవి ఆరాధన కానీ, లేదా దుర్గా అమ్మవారి ఆరాధన కానీ ఎంత చేస్తే అంతటి ఫలితం మీ సొంతం. వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుప్త నవరాత్రులు ప్రారంభం కాబోయే సందర్భంలో చివరి రోజు, నవమి రోజు వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది. కనుక ఈ వారాహి అమ్మవారి యొక్క హోమంలో మీ గోత్రనామాలకై తప్పకుండా మీరు ఈ కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేసి బుక్ చేసుకోండి. జాతకరీత్యా ఉండేటువంటి దోషాలను తొలగింపజేసుకోండి. గత వీడియోల్లో అద్భుతమైనటువంటి రుద్రాక్ష బ్రాస్లెట్ కావచ్చును, అదేవిధంగా ఒక ఇచ్ఛాశక్తి లాకెట్ అంటే గురు లక్ష్మి లాకెట్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వశీకరణ ధూపానికి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది. ఇట్టి వీడియోలో శనికి సంబంధించి, గురువుకు సంబంధించి, నరఘోష రిలేటెడ్ ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్స్ ఇవి మన దగ్గర చాలా తక్కువ ఉన్నవి, ఎక్కువ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతున్నది. ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్ ఈ విధంగా చేతికి ధరించుకోండి. లక్ష్మీ సంబంధిత పైరైడ్ స్టోన్ కలిగినటువంటిది టైగర్ ఐ సంబంధిత. సో ఆడవారైనా మగవారైనా దీనిని ధరించడం వల్ల నరఘోష అనేటువంటిది మీ ధరికి రాదు. ఎట్ ద సేమ్ టైం లక్ష్మీ రిలేటెడ్ మనీ స్ట్రక్ అయినటువంటివి కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పైరైడ్ స్టోన్ రిలేటెడ్, టైగర్ ఐ రిలేటెడ్ ఈ బ్రాస్లెట్ను ఇప్పుడే ఆర్డర్ చేసుకొని పొందండి. ఇది ఎస్పెషల్లీ మా మహిళా మనులకు, మా ఆడవారికి తప్పకుండా అందరూ ధరించండి. శుక్ర సంబంధిత ఈ యొక్క బ్రాస్లెట్ ధరించడం వల్ల సంతాన యోగము, వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి, అదేవిధంగా ఒక అదృష్టం అనేటువంటిది మీ వెంట వచ్చే పరిస్థితి ఉంటుంది. శుక్రుడు అంటేనే మనకు లగ్జరీ లైఫ్ ఈ బ్రాస్లెట్ వల్ల మీరు పొందబోతున్నారు. సో ప్రతి ఆడవారు, వివాహం అయినవారు కానీ, వివాహం కానివారు కానీ, పిల్లలు కావచ్చును, ఎవరైనా దీనిని ధరించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. శుక్రునికి అధిపతి లక్ష్మీదేవి. సో శుక్ర సంబంధిత ఈ యొక్క స్టోన్ మీ శరీరంపై ఎల్లవేళలా ఉండడం వల్ల చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మీకు లభిస్తుంది స్త్రీమూర్తులకు. కనుక ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.